హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతనైతే వాటర్ అయితే వేస్తున్నాడు. చూడండి, ఇవైతే విత్తనాలు వేస్తున్నాడు ఫ్రెండ్స్. విత్తనాలు అయితే పొడి విత్తనాలు అయితే వేస్తున్నాడు. దాన్ని బట్టి అయితే మరి అయితే వాటర్ అయితే జల్లుతున్నాడు. మీకు ఏ విధంగా జల్లుతున్నాడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది బెడ్లా చేస్తున్నాడు కాబట్టి ఈ గట్టున కాలువలా చేస్తున్నాడు. అక్కడైతే వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ అయితే చించుతున్నాడు. మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ వాటర్ సించిన తర్వాత మీకైతే ఈ పిట్టలు తినకుండా అయితే దీనిపైన అయితే కవర్ అయితే కప్పుతాడు మరి అయితే. చూడండి, ఈ విత్తనాలు పిట్టలు తినకుండా కవర్ అయితే కప్పుతాడు. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఆల్రెడీ కప్పి ఉన్నాడు అలా అవతల. చూడండి, ఈ విధంగా ఒక 3 రోజులు కప్పేసి ఉంచాలన్నమాట. కవర్ కప్పి ఉంచినా ఏం కాదు, ఎందుకంటే పొడి కాబట్టి, పొడి విత్తనాలు కాబట్టి ఏం అవ్వదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీలైతే. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం పిట్టలకి కాపాడడం కోసం ఈ కవర్ అయితే వేస్తున్నాడు మరి రైతన్న. ఇక్కడ కూడా కవర్ కప్పుతాడు. మీకు ఏ విధంగా కప్పుతాడో చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కవర్ అయితే పిట్టల కోసం, అదే పిట్టలు తినకుండా కోసం కవర్ అయితే కప్పుతున్నాడు. చూడండి మరి రైతన్న. ఈ ఏరియా అయితే మొత్తం మా ఏరియా అయితే కొండ ఫ్రెండ్స్. దాన్ని బట్టి పిట్టలు అయితే వచ్చేస్తాయి ఈ విత్తనాలు తినడానికి. దాన్ని బట్టి అయితే కవర్ అయితే మా రైతన్నలు కప్పుతున్నాడు. చూడండి, మీకు ఏ విధంగా కప్పుతున్నాడు చూపిస్తాను. ఒకవేళ పొడి విత్తనాలు విత్తుంటే మీరు కూడా ట్రై చేయవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ పొడి విత్తనాలు విత్తిన తర్వాత ఒక 2 రోజులు ఆగిన తర్వాత విత్తి వెంటనే కవర్ వేసి ఒక 2 రోజులు ఆగిన తర్వాత అయితే తీసేవచ్చు. చూడండి మా రైతనాలు అయితే కవర్ ఎంత చక్కగా కప్పుతున్నారో మీకైతే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఫ్రెండ్స్. ఆ మధ్యలో అయితే కాలువ ఎత్తుకోవాలి అలా నడవడానికి. చాలా సింపుల్గా అయితే కవర్ కప్పవచ్చు. చూడండి, ఈ విధంగా కప్పాలి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోండి. బాయ్ ఫ్రెండ్స్.